హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. మెగా 158 ఈ రోజు గ్రాండ్ గా ముగ్గురు అన్నదమ్ములు ఈ రోజు అక్కడికి చేరుకొని ఆ సెరమనీ అంటే పూజా కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించినటువంటి పరిస్థితి. అఫీషియల్ గా 158వ సినిమా మెగాస్టార్ది ఈ రోజు ప్రారంభోత్సవం చాలా అత్యంత ఘనంగా జరిగింది. అందరికీ తెలిసిందే, అటు పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి 157 సినిమాల్లో చేయలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ 158వ సినిమాలో చేస్తున్నట్టుగా మనందరికీ తెలుస్తుంది. ఇప్పటి వరకు మెగాస్టార్ ని చూసినటువంటి ఎన్ని క్యారెక్టర్లు చూసామో మనకు తెలుసు. బట్ 158వ క్యారెక్టర్ గా ఇప్పటి వరకు ఆయన చేయనటువంటి క్యారెక్టర్ అంటే ఆలోచించాలి. అది కూడా బాబీ అనే డైరెక్టర్ ఎంత విజనరీతో మనందరికీ తెలుసు. అటు వాల్తేరు వీరయ్య కావచ్చు, సర్దార్ గబ్బర్ సింగ్ కావచ్చు, లవకుశ లాంటి సినిమాలతో మనందరికీ పరిచయమే. అలాంటి ఒక డైరెక్టర్ మెగాస్టార్ కోసం ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్, ఇప్పటి వరకు ఎవరు చేయలేనటువంటి క్యారెక్టర్ ని ఇప్పుడు మెగాస్టార్ తో చేపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో చాలా మందిని తీసుకున్నారు. అటు కెమెరామెన్ గా కావచ్చు, అలాగే తమన్ గారు కూడా. తమన్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇంకా అటు నందమూరి తమన్ అని అంటారు, ఓజీతో కొనిదల తమన్ అనేటువంటి బ్రాండ్ కూడా ఆయన మీద పడింది. బట్ ఈసారి తమన్ గారికి అగ్ని పరీక్షే. ఇప్పటి వరకు మెగాస్టార్ కి ఆయన ఇచ్చినటువంటి ఏకైక సినిమా నాకు తెలిసి మన గాడ్ ఫాదర్. ఆ గాడ్ ఫాదర్ లో అంత కమర్షియల్ గా నేను ఆయన్ని చూపించలేకపోయాను, ఆయనకి అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, మ్యూజిక్ కానీ ఇవ్వలేకపోయాను. ఆ సినిమాలో మెగాస్టార్ ఒక సెటిల్డ్ క్యారెక్టర్ లో చేయటం అనేది నాకు ఆ రోజు కుదరలేదు. బట్ అన్నయ్య నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆ రోజు తమన్ మరోసారి అవకాశం కోసం ఆయన్ని అడిగినటువంటి పరిస్థితి మనం చూసాం. మళ్ళీ ఆ అవకాశం ఈ రోజు తమన్ గారికి వచ్చింది. ఎలా కొడతారో తమన్ భయ్య, తమన్ బాబాయ్ ఈ రోజు మనకి ఈ మెగా 158తో మెగాస్టార్ కి సంబంధించి చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ల కళ, చాలా మంది కొరియోగ్రాఫర్ల కళ మెగాస్టార్ ని డైరెక్ట్ చేయాలి, మెగాస్టార్ ని ఏ రకంగా వాళ్ళ అభిమానులు కోరుకుంటారో అలా మనం చూపించాలి అని. అలాంటి అవకాశం తమన్ గారికి మరోసారి వచ్చింది, అది కూడా ఒక కమర్షియల్ మూవీలో. ఇంకా ఇప్పటి వరకు ఎలా కొట్టారో నాకైతే తెలియదు కానీ తమన్ గారు మీరు ఈసారి దడ పుట్టించాలి. ఒక్కొక్కరికి ఏ రేంజ్ లో కావాలో ఆ రేంజ్ లో ఇవ్వాలి అని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. మెగాస్టార్ కి అసలు సిసలైనటువంటి మ్యూజిక్ ఒకప్పుడు 90s లో 2000 లో ఎలా ఉండేదో మళ్ళీ అలాంటి ఒక వైబ్ ని ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆయన ఒక సెట్ చేశారు, ఒక బెంచ్ మార్క్ ని. అలాంటి బెంచ్ మార్క్ ని మళ్ళీ ఇప్పుడు నందమూరి తమన్ గారు కొనిదెల తమన్ గా మారి చూపిస్తారా? మెగా అభిమానులకి, అసలు సిసలైనటువంటి మెగా అభిమానులకి దగ్గరవుతారా అనేదే ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక సవాల్గా చూడొచ్చు. ఎందుకంటే ఆయనకి నందమూరి బాలకృష్ణ గారికి బాగా ఇచ్చారు, అలాగే ఓజీలో పవన్ కళ్యాణ్ గారికి కూడా బాగా ఇచ్చారు. బట్ ఇప్పుడు అసలు సవాల్ ఆయన ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మెగాస్టార్కి ఇవ్వటం వేరు, మిగతా వాళ్ళందరికీ ఇవ్వటం వేరు. ఎందుకంటే ఆయన ఒక కమర్షియల్ హీరో, డాన్స్ కి బ్రాండ్ అంబాసిడర్. ఆయన గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆయనకి ఇప్పుడు తమన్ గారు కొట్టేటువంటి బీట్స్ ఎలా ఉంటాయి అనేది చూడాలి. ఏ మాత్రం తగ్గినా మెగా అభిమానులు మాత్రం ఊరుకోరు. మిమ్మల్ని వన్ సైడ్ చేసేసి మీరు అక్కడే కరెక్ట్, ఇక్కడికి రావద్దు అని చెప్తారు. సో చాలా జాగ్రత్తగా ఈసారి మెగాస్టార్ కి ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి తమన్ బాబాయ్ మరి ఇస్తారా లేదా, ఏ రకంగా ఇస్తారు అనేది ఆయన చేతుల్లో ఉంది. ఇక్కడ ఇద్దరు అభిమానులు కూడా చాలా బలంగా చూసుకుంటారు ఆయన్ని. ఎందుకంటే ఓజీతో మనకు తెలుసు, అసలు తమన్ గారిని నిజంగా చెప్పాలంటే ఓజీకి ముందు, ఓజీకి తర్వాత అనే రేంజ్ లో కనిపించారు. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ మెగా అభిమానులకి ఇంకాస్త దగ్గరయ్యేటువంటి పరిస్థితి, అవకాశం ఆయనకు వచ్చింది. మరి దాన్ని ఆయన ఎలా యూజ్ చేసుకుంటారు? ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటిదాకా మీరు చేసినటువంటి సినిమాలు వేరు, బట్ మెగాస్టార్ కి చూపించేటువంటి ఈ సినిమా ఇంకొక రేంజ్ లో ఉండాలి. అందులో ఏమాత్రం తగ్గిన తమన్ బాబాయ్కి మెగా అభిమానుల ఆగ్రహం అంటే ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. బట్ అలాంటిది ఉండదు. ఆయన డెఫినెట్ గా అద్భుతాలు సృష్టిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన మ్యూజిక్ కోసం, ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంటే థియేటర్లో బాక్సులు బద్దలైపోతాయి, థియేటర్లు ఈ ఒక రేంజ్ లో అయిపోతాయి అనుకునేటువంటివన్నీ కూడా ఇప్పుడు కూడా చూపిస్తారా లేదా? మెగాస్టార్ కి ఆయన స్టార్డమ్ కి, ఆయన డాన్స్ మూమెంట్స్ కి, ఆ గ్రేస్ కి ఆయన ఇచ్చేటువంటి ఆ మ్యూజిక్ ఎలా ఉంటది అనేది
చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తారు. సో దానికి మరి తమన్ గారు మరోసారి అవకాశం దొరికింది, బద్దలైపోయేలా కొట్టి చూపించాలనేది అందరి కోరిక.